హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. బెంగళూరు ఫేమస్ ఇస్కాన్ టెంపుల్, స్ట్రీట్ షాపింగ్, దాంతోపాటు నా వీకెండ్ రొటీన్ని ఫ్రెండ్స్తో కలిసి ఎలా టైం స్పెండ్ చేశాము, అసలు వీకెండ్ ఎలా గడిచింది, అవన్నీ కూడా ఇవాల్టి వ్లాగ్లో మన వ్యూవర్స్తో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అయితే నా వీడియోస్ మీ వరకు చేరుతున్నాయంటే ఏదో ఒక వాల్యూ ఉండబట్టే కదా. మీరు ఇచ్చే ఒక్క చిన్న లైక్ వలన చాలామంది మోటివేట్ అవుతారన్న విషయాన్ని మర్చిపోకండి. లైక్ చేశారు కదా, ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేహా కనిష్క ఇద్దరు కలిసి చాలా పేషెన్స్తో టైం తీసుకొని మరి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారనమాట. జస్ట్ సరదాగా. మన ఛానల్లో పూజా వీడియోస్ని మీరు ఎంతలా ఇష్టపడతారో స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఎట్ ద సేమ్ టైం మీ వ్లాగ్స్ కూడా అడిక్ట్ అయిపోయాము, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని మేము కూడా అలవాటు చేసుకుంటున్నామని మీరు అంటూ ఉంటే ఇంకా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. మోస్ట్లీ మన రెగ్యులర్ వ్యూవర్స్కి తెలిసే ఉంటుంది, నాకు ఫుడ్ విషయంలోనైనా సరే, లేకపోతే పిల్లల విషయంలోనైనా, ఇంకేదైనా సరే మనం సెలెక్టివ్గా బట్టల విషయంలోనో లేకపోతే ఇంకేదైనా షాపింగ్ విషయంలో ఉన్నట్లే నేను వీటిల్లో కూడా ఉంటానని చాలా అంటే చాలా చూసి చెప్పాలంటే. మనం చేసే ప్రతి పని ఆర్భాటంగా ఉండాల్సిన అవసరం లేదు. చేసే చిన్న పనైనా సరే అది అందంగా మారాలంటే ప్రేమ అలాగే ఇష్టం, ఈ రెండూ కూడా కలగలిపి ఉండాలి. దీనికి రిలేటెడ్గానే మన వ్యూవర్స్ చాలామంది కమెంట్స్లో అడుగుతూ ఉంటారు, అసలు స్లో లివింగ్ అంటే ఏంటి, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి, మాకు కూడా హెల్ప్ అవుతుంది అని. అయితే యాక్చువల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, సపోజ్ మనం కిచెన్లో వర్క్ చేస్తున్నాం అనుకోండి, అక్కడ వర్క్ చేస్తున్నంతసేపు మనకు ఆ చేసే పని మీద ఉండదు, మైండ్ అంతా కూడా నెక్స్ట్ ఏ పని చేయాలి అన్న దాని మీదే ఉంటుంది కదా. మన మైండ్ని కొంచెం డైవర్ట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ మనం చేస్తున్న దానిపై ఫోకస్ చేసి ఇష్టంతో మైండ్ఫుల్గా చేసినట్లయితే చాలా అంటే చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. తెలుసా, ఈ చిన్న టిప్ మన డే ప్రొడక్టివ్గా మారడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందని. వీకెండ్ చాలా బిజీగా గడిచింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇందాక చూపించాను కదా, వేడివేడి ఇడ్లీలోకి సింపుల్ అండ్ టేస్టీ పీనట్ చట్నీ ప్రిపేర్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని హెయిర్కి ఆయిల్ పట్టించేసాను. మనకు రోస్మెరీ ఆయిల్ ఉంటుంది కదా, దాంతోపాటు క్యాస్టర్ ఆయిల్, ఈ రెండింటిని మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేశాను. కర్లీ హెయిర్ అయినా సరే లేకపోతే ఫ్రిజీ హెయిర్కి అయినా సరే క్యాస్టర్ ఆయిల్ చాలా బాగా వర్క్ అవుతుంది. హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది షాంపూ చేసిన తర్వాత. పోస్ట్ పార్టం తర్వాత హెయిర్ ఫాల్ బాగా ఎక్కువైంది, ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతూ ఉంది. సో ఏదో ఒక కేర్ తీసుకుంటూ ఉంటానన్నమాట. ఇక్కడ నేను అగారో స్టైల్ ప్రో హెయిర్ డ్రైయర్ని యూస్ చేస్తూ ఉన్నాను. ఇందులో మనకు అటాచ్మెంట్స్ కూడా వచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత డిఫ్యూజర్ని యూస్ చేసి మసాజ్ లాగా చేసుకున్నాను. సో దట్ మనకు రూట్స్ వరకు ఆయిల్ వెళ్ళి హెయిర్ గ్రోత్ కూడా మనకు ప్రమోట్ చేస్తుంది. అంతేకాదు వీటితో పాటు కోమ్ నాజిల్ అలాగే కాన్సన్ట్రేటర్ నాజిల్ కూడా వస్తుంది. మన రిక్వైర్మెంట్ ఏంటో దాన్ని బట్టి మనం వీటిని ఫిక్స్ చేసేసుకోవచ్చు. షాంపూ అయిన తర్వాత హెయిర్ కండిషనర్ అప్లై చేశాను. అండ్ ఇక్కడైతే మార్నింగ్ బయటకు వెళ్తూ ఉన్నాము, సో ఈవినింగ్ వరకు అలానే ఫ్రెష్ అండ్ గ్లోయిగా ఉండడానికి నేనైతే ఇక్కడ జస్ట్ సింపుల్గా ఫౌండేషన్ అప్లై చేస్తూ ఉన్నాను. లాక్మీది 925 అనమాట. నా స్కిన్కి ఇది చాలా బాగా సెట్ అవుతుంది, ఎక్కడ కూడా ప్యాచీగా లేకుండా ఒక నీట్ ఫినిషింగ్ ఇస్తుంది. ఇక ఆ తర్వాత ఫైనల్గా ఒట్టు పెట్టుకొని కుంకుమ పెట్టేసుకోవడమే. అండ్ ఇప్పుడు వచ్చేసరికి హెయిర్ని డ్రై చేసుకుంటూ ఉన్నాను. బెంగళూరు వెదర్ కండిషన్ తెలిసిందే కదా, హెయిర్ డ్రైయర్ లేకపోతే అస్సలు పని అవ్వదు. పెద్దవాళ్ళకే కాదు చిన్నపిల్లలకు కూడా కంపల్సరీ యూస్ చేయాల్సిందే. ఇక్కడ హెయిర్ డ్రైయర్ని ఆల్మోస్ట్ వీక్లో 1 or 2 times యూస్ చేస్తూ ఉంటాం కదా. మనమే కాదు పిల్లల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీని వలన కూడా ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది కదా, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. సో నేనైతే అందుకే ఈ అగారోది ఆప్ట్ చేసుకున్నాను. ఐకానిక్ టెక్నాలజీతో హీట్ ప్రొటెక్షన్తో ఉంటుంది కదా, సేఫ్గా యూస్ చేసుకోవచ్చు. లుక్ వైజ్గా కూడా చాలా స్లీక్గా కాంపాక్ట్గా ఉంటుంది. మనకు ట్రావెలింగ్ అప్పుడు క్యారీ చేయడానికి కూడా ఈజీగా లైట్ వెయిట్గా ఉంటుంది. బెస్ట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ హెయిర్ డ్రైయర్ కోసం చూసే వాళ్ళైతే బ్లైండ్లీ యూ కెన్ గో ఫర్ ఇట్. అగారో స్టైల్ ప్రో హెయిర్ డ్రైయర్ నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. ఫైనల్గా నా సింపుల్ లుక్ అయితే ఇలా ఉంది. ఫస్ట్ అయితే కిడ్స్ని రెడీ చేసేసాము. ఇక ఆ తర్వాత వెళ్ళే ముందు వీళ్ళ కోసం ఏంటంటే యాపిల్ని కట్ చేసేసాను. సో హ్యాపీగా రిలాక్స్డ్గా కూర్చొని తిన్నారు. స్టార్ట్ అయ్యి మల్లేశ్వరం రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయింది. సో కొంచెం షాపింగ్ అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసేసాము.
మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అందులోనూ బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు మల్లేశ్వరం స్ట్రీట్ షాపింగ్ గురించి. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. హోమ్ డెకోర్ నుంచి ఫ్యాషన్ అంటే ఇలా ఇయర్ రింగ్స్ కానీ, కుర్తీస్ కానీ, ఇంకా అసలు చెప్పాలంటే బెడ్షీట్స్, సోఫా కవర్స్ ప్రతిదీ దొరుకుతుంది. స్ట్రీట్ షాపింగ్ అనేసరికి క్వాలిటీ ఉండదేమో అని అనుకుంటాం కదా, కాకపోతే దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఉంటుంది. క్వాలిటీ ది బెస్ట్గా ఉంటుంది, అలాగే ప్రైజెస్ కూడా రీజనబుల్లో ఉంటాయి. అసలు అన్నీ చూస్తే మనకు డిజైనర్ డ్రెస్సెస్ ఎలా ఉంటాయో సేమ్ అలాంటివి కూడా దొరుకుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎగ్జాంపుల్ ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నాను. అసలు ఒక్కొక్కటి సిగ్నేచర్ పీసెస్ లాగా ఉన్నాయి, అంతా బాగున్నాయి అసలు. ఇలాంటి ఇయర్ రింగ్స్ని మనం ఎగ్జిబిషన్స్లో చూసినట్లయితే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, యాజ్ యూజువల్ మదర్ థింగ్స్. కనిష్క అయితే ఇక్కడికి వెళ్ళామో లేదో వెంటనే పడుకుండిపోయింది. ఇక మొత్తం స్ట్రీట్ షాపింగ్ అంతా దాదాపు ఒక 4 to 5 hours తను ఎత్తుకొని తిరిగామన్నమాట. స్పెషల్గా మల్లేశ్వరం స్ట్రీట్ షాపింగ్, అది ఫ్లవర్స్ అయినా సరే, లేకపోతే ఇలా ఇయర్ రింగ్స్ కానీ ఏవైనా సరే రూపేష్తో కలిసి చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటాం కదా, చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా కలుస్తూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు. అదే గుర్తొచ్చింది, అసలు రూపేష్ని అయితే చాలా మిస్ అయ్యాను ఇక్కడ. మ్యాక్సిమం షాపింగ్కి వచ్చినప్పుడు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటాము, చాలా ఫేమస్. ఇప్పుడైతే రెనోవేషన్ జరుగుతుంది కాబట్టి ఓపెన్ చేయలేదు. ఇక స్పెషల్గా మన వ్యూవర్స్ అందరూ కూడా ధనుర్మాసం ముగ్గుల కోసం ఎదురు చూస్తున్నారని తెలుసు. అందుకే ఇంటి గుమ్మం ముందు అసలు ముగ్గు వేయడం రాని వాళ్ళు కూడా సులువుగా వేసుకునే విధంగా ఇక్కడ ఈ ముగ్గుని షేర్ చేస్తూ ఉన్నాను. మనం ఇంటి ముందు మిగిలిన మాసాల్లో వేసే ముగ్గులు ఒకవైపు ఉంటే, ఈ ధనుర్మాసంలో ధనస్సు ముగ్గు వేస్తూ ఉంటాం కదా, ఇది ప్రత్యేకమనే చెప్పాలి. ధనుర్మాసం యొక్క విశిష్టత, అందం అంతా కూడా తెలుగుంటి లోగిల్లోనే మనకు దాగుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మాసంలో ప్రత్యేకంగా ఇంటి ముందు చుక్కలు వేసే ముగ్గుల్ని కాకుండా అందంగా ధనస్సు ముగ్గులు వేయడం చాలా అంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వాకిళ్లను పేడ కల్లాపితో చల్లి అందంగా ముగ్గును వేసి దానిపై గొబ్బెమ్మతో అలంకరిస్తారు. చక్కగా ఆ గొబ్బెమ్మను గౌరమ్మగా భావించి పసుపు కుంకుమతో అలంకరించి, పువ్వులతో అలంకరించి, ధూపాన్ని సమర్పించి చక్కగా వాళ్ళ పనులన్నీ మొదలు పెడుతూ ఉంటారు. ధనుర్మాసం యొక్క అందం చూడాలంటే పల్లెటూరుకు వెళ్లాల్సిందే, అంత అద్భుతంగా ఉంటాయి. ధనుర్మాసం మొదలైంది, అనుకోకుండా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది, ప్రశాంతంగా అనిపించింది మనసుకైతే. బెంగళూరుకి వెళ్ళిన కొత్తల్లో ఇస్కాన్కి వెళ్ళాము. కనిష్క ఏజ్లో ఉందన్నమాట నేహ. అప్పుడు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది. మళ్ళీ ఇప్పుడు కనిష్కతో వెళ్ళడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఆల్మోస్ట్ నాకు తెలిసి 5 years తర్వాత వెళ్ళాను. ఏదో ఒక వ్లాగ్లో కూడా చెప్పినట్లున్నాను, నేహాకి కనిష్కకి లిటిల్ కృష్ణ అంటే చాలా ఇష్టమని. అండ్ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ హ్యాపీనెస్ అయితే అసలు మామూలుగా లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు టెంపుల్ అవుట్ సైడ్ మొత్తం కూడా ఆ కట్టడాలు కానీ, లేకపోతే ఆర్కిటెక్చర్ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. పైకి వెళ్ళగానే మనకు ముందుగా కనిపించేది ప్రహ్లాదుడు, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి, ఇక ఆ తర్వాత మనకు వెళ్తే చక్కగా రాధాకృష్ణుని దర్శనమిస్తారు. ఈవినింగ్ టైం ఇప్పుడు 7:30 అలా అవుతూ ఉంది. మార్నింగ్ అయితే ఇంకెంత బాగుంటుందో అని అనిపించింది. ఇప్పుడైనా సరే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ కోనేరుని చూస్తుంటేనే ఎంత ప్రశాంతంగా అనిపించిందో. బెంగళూరు ఇస్కాన్ ఎంత ఫేమస్సో నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసమే ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను. మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఆ పీస్ఫుల్నెస్, ఆ పాజిటివ్ వైబ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది, మాటల్లో వర్ణించడం కష్టమే. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు రూఫ్ మొత్తం కూడా బృందావనం అసలు అచ్చు గుద్దినట్లుగా ఇలానే ఉంటుందేమో, మన కళ్ళకు కట్టినట్లు ఆ పెయింటింగ్స్ అన్నీ కూడా మనకు చూస్తూ ఉంటే అనిపిస్తుంది. ఇక మేం వెళ్ళిన రోజైతే రాధాకృష్ణులు అసలు చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉన్నారో, సాక్షాత్తు అక్కడ స్వామివారి నిల్చున్నట్లుగా అనిపించింది. ఇది చూస్తున్నారు కదా, అంతా కూడా స్వర్ణమయం, స్వామివారి మండపం ఇది. ఇస్కాన్లో ఎటు చూసినా సరే స్వామివారి రూపమే కనిపిస్తుంది. అది ఇంకో వైపున భజనలు కావచ్చు. అసలు మనసుకి ప్రశాంతత కావాలనుకుంటే కనుక కొద్దిసేపు అలా కూర్చుంటే సరిపోతుంది. ఇప్పుడు చూపించాను కదా, అది వచ్చేసరికి నేహాకి అక్కడ వాళ్ళు ఇచ్చారనమాట. ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. చిన్ని కన్నయ్య యశోద తల్లితో ఉన్నది ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. కనిష్క బంగారు తల్లి కూడా అక్కడ భజనలు పాటలు వింటూ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. స్వామివారి రూపమే ముగ్ధ మనోహరంగా ఉంటుంది. ఇక అలంకరణ గురించి చెప్పాలంటే భక్తులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది, అంత అందంగా తీర్చిదిద్దారు. ఈ క్లిప్స్ చూస్తూ కొన్ని విషయాలను మీతో మాట్లాడాలనుకుంటున్నాను.
ప్రీవియస్ వీడియోలో నేను బ్రహ్మముహూర్తానికి సంబంధించి ఒక వీడియో, అంటే అందులో బ్రహ్మముహూర్తం యొక్క విశిష్టత, టైమింగ్స్ కానీ, లేకపోతే మనం ఆ టైంలో ఆ సమయంలో లేవడం వలన మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ప్రతిదీ కూడా పూసగుచ్చినట్లు కొన్ని కీలకమైన విషయాలను కూడా అందులో పొందుపరచడం జరిగింది. మీ అందరూ కూడా దాన్ని మంచిగా రిసీవ్ చేసుకొని మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో గురించి మన వ్యూవర్స్తో ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాను. ఆ వీడియోకి వచ్చిన లైక్స్ కానీ, వ్యూస్ కానీ ఆ కంటెంట్కి తగ్గట్టే ఉన్నాయి అనుకుంటున్నారా? నా 200% ఎఫర్ట్స్ని పెట్టి బెస్ట్ కంటెంట్ని మన వ్యూవర్స్కి అందించాలని నేను అనుకుంటూ ఉన్నాను, కానీ మంచి కంటెంట్ని ఎంకరేజ్ చేయాలన్న ఆలోచన చాలామందిలో లేదు. మన వీడియోస్ చూడకముందే లైక్ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. ముందు లైక్ చేసి ఆ తర్వాత వీడియో చూస్తున్నాము అనేవాళ్ళు కూడా బోలెడంత మంది ఉన్నారు. కాకపోతే మెజారిటీ పీపుల్ వీడియోని లైక్ చేయడం లేదు. ఇది మాత్రం ట్రూత్ అనే చెప్పాలి. మన ఛానల్ని ఆల్మోస్ట్ 3 years నుంచి ఫాలో అయ్యే వ్యూవర్స్ అయినా సరే, లేకపోతే న్యూ సబ్స్క్రైబర్స్ అయినా ఒక విషయం అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఛానల్లో వీడియోస్ కానీ, కంటెంట్ కానీ ఒక స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసి చేస్తానని. అటు పూజా వీడియోస్ అయినా, ఇటు డైలీ రొటీన్ వ్లాగ్స్ అయినా సరే ఖచ్చితంగా వాల్యుబుల్ పాయింట్స్తో మీ ముందుంటారని మన వ్యూవర్స్ అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మీ నుంచి ఆ ఎంకరేజ్మెంట్ అస్సలు ఉండట్లేదు. కొంతమంది మాత్రమే ఇచ్చే లైక్ వలన ఇది పాసిబుల్ అవ్వదు. ఖచ్చితంగా హ్యూజ్ పీపుల్కి ఇది రీచ్ అవ్వాలంటే ప్రతి ఒక్కరూ లైక్ చేయాల్సిందే. ఇంతకుముందు చెప్పినట్లు పూజా వీడియోస్లోనైనా, అటు వ్లాగ్స్లోనైనా వాల్యుబుల్ పాయింట్స్ ఉండబట్టే కదా మీరు కూడా కంటిన్యూగా చూస్తూ ఉన్నారు. మన వ్యూవర్స్ అందరికీ కూడా ఇది సిన్సియర్ రిక్వెస్ట్ అనుకోండి. వీడియోలో ఏదో ఒక పాయింట్తో మీరు కనెక్ట్ అవుతారు కదా, ఇది నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీ కమెంట్స్ కూడా మిగిలిన వాళ్ళని మోటివేట్ చేస్తుందన్న విషయాన్ని కూడా మర్చిపోకండి. ఇంకా వీడియో గురించి మాట్లాడతానని చెప్పాను కదా, యూజువల్గా మనం చేసుకునే వర్క్స్ని మనం నార్మల్గా చేసుకున్నట్లయితే దాదాపు 1 hour లేకపోతే 1.5 hourలో కంప్లీట్ అయ్యే వర్క్ మనకు అదే షూట్ చేస్తే కనుక ఖచ్చితంగా 5 to 6 hours ఈజీగా తీసుకుంటుంది. వీడియో షూట్ చేసేస్తే సరిపోతుందా? ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్, దీని వెనక బోలెడంత హార్డ్ వర్క్ ఉంటుంది. వీడియోస్ ప్రజెంటేషన్ కానీ, మీ ఎక్స్ప్లెనేషన్ కానీ, అసలు చెప్పాలంటే స్పెషల్గా మీ వాయిస్లో ఏదో మ్యాజిక్ ఉందని మీరందరూ అంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం చాలా బాధగా కూడా అనిపిస్తుంది. ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నా సరే దానికి తగ్గ రిజల్ట్ లేకపోతే ఎవరు బాధపడరు చెప్పండి? మీకు ఇది తెలియని విషయమేమీ కాదు, కొత్తగా చెప్పాల్సిన పని లేదు నాకెన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో పిల్లలతో అని. అందులోనూ స్పెషల్గా నేను చెప్పాల్సిన పని లేదు. వీడియో ప్రజెంటేషన్ ఎలా ఉంటుందో దీని వెనుక హార్డ్ వర్క్ కూడా అంతకంటే డబుల్ అండ్ ట్రిబుల్ ఉంటుందని. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పర్టికులర్గా ఆ వీడియోకి వాయిస్ ఓవర్కి తీసుకున్న టైం ఎంతో తెలుసా? 6 to 7 hours. నా పర్సనల్ టైంని కూడా సాక్రిఫైస్ చేసి ది బెస్ట్ కంటెంట్ని మీ ముందు ఉంచుతున్నా సరే వీడియోని లైక్ చేయకపోవడం దీన్ని ఏమంటారో నాకు కూడా తెలియట్లేదు. ఈ విషయాలన్నీ కూడా మన వ్యూవర్స్తో షేర్ చేసుకోవడానికి ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఉంది, అది తర్వాత చెప్తాను. ఇప్పుడైతే ఇక్కడ బ్లాగ్ కంటిన్యూ చేస్తే, రీసెంట్గా నేను మాల్ ఆఫ్ ఏషియా ఫీనిక్స్కి వెళ్ళానని చెప్పాను కదా. సో అప్పుడు మీకు ఆల్రెడీ డీటెయిల్గా లోపల ఇంటీరియర్స్ కానీ, షాపింగ్ కానీ ప్రతిదీ షేర్ చేయడం జరిగింది. ఈరోజు డిఫరెంట్గా కొన్ని న్యూ కాన్సెప్ట్స్ అనిపించింది, ఇక్కడ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడికి వెళ్ళానని చెప్పాను కదా, అయితే వెళ్ళే ముందు నా మైండ్లో ఒక డౌట్ వచ్చిందనమాట. ఇది ఆల్రెడీ షూట్ చేశాను కదా, మళ్ళీ కొత్తగా మన వ్యూవర్స్కి ఏం చూపించాలి అని. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది ఇంకా చూడాల్సినవి, మీకు చూపించాల్సినవి బోలెడన్ని ఉన్నాయని. జీజస్ని ఫాలో అయ్యే వ్యూవర్స్కి అయితే స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. చెఫ్ అజయ్ చోప్రా గురించి, ఆయన రెసిపీస్ కానీ, వే ఆఫ్ ప్రెజెంటేషన్, టాకింగ్ ప్రతిదీ కూడా అమోఘమే. లాస్ట్ టైం వచ్చినప్పుడు చూడలేదు, కానీ ఈసారి చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన హార్డ్ వర్క్ మొత్తం రెస్టారెంట్ అవుట్పుట్, ఆ బ్యూటిఫుల్ ఆ అంబియన్స్ చూసిన తర్వాత అనిపించింది హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని. వీకెండ్ కదా, చాలా రష్గా ఉంది. ఇక మా లంచ్ ఫినిష్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా విండో షాపింగ్ చేసి, ఇక ఆ తర్వాత పిల్లల్ని తీసుకుని టైమ్ జోన్కి వెళ్ళాము. రీసెంట్ షార్ట్స్లో దీన్ని పోస్ట్ చేసినప్పుడు మన వ్యూవర్స్ ఒకరు అడుగుతూ ఉన్నారనమాట, ఇది ఫీనిక్స్ మాల్ అని. ఎస్, ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఏషియా, ఇందులో టైమ్ జోన్ అనమాట. నాకు అనిపించింది ఏంటంటే, లాస్ట్ టైం మంత్రి స్క్వేర్కి వెళ్ళినప్పుడు పిల్లలైతే ఇద్దరు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఏంటంటే చాలా లిమిటెడ్గా ఉన్నాయన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా పే చేసి తీసుకోవాల్సిందే. మనకేంటంటే ఓవరాల్గా ఒక్కసారి టోకెన్ తీసేసుకొని లోపలికి వెళ్ళడం ఉండదన్నమాట. సో దీంతో కొద్దిగా ఇబ్బంది అనిపించింది.
హౌవర్ పిల్లలకి ఏ ప్లేస్లో ఉన్నా సరే ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. సో కనిష్క అయితే వీలైనంత వరకు దొరికిన వాటితో ఎంజాయ్ చేస్తుందన్నమాట. నాకైతే అంత వర్త్ఫుల్గా అనిపించలేదు ఈ ఏరియా అయితే. అన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేసరికి కనిష్కకైతే కొద్దిగా చిరాకు వచ్చింది. అసలు బాగా ఇరిటేట్ అయిపోయింది చెప్పాలంటే. మెయిన్ ఆ ఇరిటేషన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా అవి మూవ్ అవ్వట్లేదంట. ఎంత ట్రై చేసినా అవి కదలట్లేదు అంటుందన్నమాట. సో అలా ఇక్కడైతే ఎక్కువ టైం ఏమీ స్పెండ్ చేయలేదు. అండ్ దీనికి కంటిన్యూషన్ ఏంటంటే ఇక్కడ పాయింట్స్ని గెయిన్ చేస్తారు కదా, ఇక్కడ వచ్చిన పాయింట్స్తో మనం ఏవైనా బై చేయొచ్చు అనమాట. సో ఇవన్నమాట మాలా ఫేషియా సంగతులు. అండ్ మనకు క్రిస్మస్ కూడా రాబోతుంది కదా, బయటనైతే ఆ లైటింగ్స్ కానీ సెటప్ మొత్తం చాలా బాగుంది. బట్ లేట్ అవ్వడంతో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఇంటికి. యాజ్ యూజువల్ మళ్ళీ బ్యాక్ టు రొటీన్. ఇప్పుడు వెదర్ కండిషన్ ఎలా ఉందో తెలుసు కదా. ఇక బెంగళూరులో అయితే అసలు చెప్పాల్సిన పని లేదు, విపరీతమైన చలి. కనిష్కకి కోల్డ్తో ఇయర్ పెయిన్ స్టార్ట్ అయింది, చాలా ఎక్కువగా ఉందని ఏడుస్తుందనమాట. ఇక్కడైతే నేను కొంచెం వామ్గా ఉంటుంది, రిలీఫ్ ఇస్తుందని స్టీమ్ పెడుతూ ఉన్నాను. స్టీమ్ ఇచ్చే ముందు ఏంటంటే కొంచెం ఇయర్ బ్యాక్ సైడ్న, థ్రోట్ కానీ చెస్ట్ కానీ మొత్తం కూడా విక్స్ అప్లై చేసేసి మంచిగా మైల్డ్ మసాజ్ చేసి ఆ తర్వాత స్టీమ్ పెడితే కనుక చాలా త్వరగా రిలీఫ్ ఇస్తుంది. నోస్ బ్లాకేజ్కైనా చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ పిల్లలకి ఆల్మోస్ట్ ఇలా ఉన్నప్పుడు కండిషన్ వాళ్ళకి 3 to 4 టైమ్స్ నిద్ర లేచినప్పుడు కానీ ఏ టైంలో కూడా 2 టైమ్స్ ఇచ్చి మళ్ళీ పడుకునే ముందు ఇచ్చామంటే చాలా త్వరగా రిలీఫ్ ఇస్తుంది. వింటర్ వచ్చిందంటే కిడ్స్ ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ ఉంటారు కదా, ఎక్కువ ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. దేనికి ఏడుస్తున్నారో తెలియదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకు కూడా. సో వాళ్ళు చెప్పుకోలేరు కదా. మనం కొంచెం ఇలాంటి టిప్స్ ఫాలో అయితే చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉంటారు. ఇప్పుడు చూసారు కదా, ఒక చిన్న స్పాంజ్ లాంటిది, దాని మీద 1 or 2 డ్రాప్స్ యూకలిప్టస్ ఆయిల్ వేసి మంచిగా వాళ్ళు స్టీమ్ ఇచ్చామనుకోండి, చాలా మంచిగా బ్రీతింగ్ ఇష్యూస్ లేకుండా వాళ్ళు నిద్రపోతారు. కోల్డ్ అండ్ కఫ్ ఉన్నప్పుడు కనిష్క అయితే దీన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది. అండ్ రీసెంట్గా కనిష్కకి ఏదో ఒక యాక్టివిటీ ఉండాలని చెస్ స్టార్ట్ చేశాను. ఇది జస్ట్ డెమో క్లాసే, బట్ ఫ్యూచర్లో ఎలాంటి డెసిషన్ తీసుకుంటాను, కంటిన్యూ చేస్తానా ఏంటన్నది ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఆల్మోస్ట్ కొన్ని బేసిక్స్ రూపేష్ అయితే కనిష్కకి నేర్పించారనమాట. అవైతే గుర్తున్నాయి, ఇక్కడ అడుగుతూ ఉంటే ఆన్సర్ చేస్తూ ఉందన్నమాట. ఈ చెస్ క్లాస్ అయితే కంప్లీట్లీ ఆన్లైన్. మనకు ఏదైనా సరే వాళ్ళు ఈజీగా పిల్లలకి అర్థమయ్యే విధంగా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బట్ ఆపోజిట్ పర్సన్ దాన్ని ఎంత బాగా రిసీవ్ చేసుకొని దాన్ని అర్థం చేసుకోగలరన్నది ఇంకా మన కిడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. చూడాలి ఏం జరుగుతుందో. అండ్ ఇక్కడైతే కనిష్క స్నాక్స్ అడిగింది. సో వెంటనే కొంచెం గీ యాడ్ చేసుకొని కడాయిలో మక్కానే ఉంటుంది కదా, దాన్ని ఫ్రై చేసి ఇస్తున్నాను. జస్ట్ కొంచెం సాల్ట్ మాత్రం స్ప్రింకిల్ చేసి ఇచ్చాను. పిల్లలకి ఆకలిగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఓట్ చేసేది జంక్ ఫుడ్కే, చిప్స్ కానీ లేకపోతే లేస్ కానీ ఇలాంటివి ఏదో ఒకటి, చాక్లెట్స్ కానీ. బట్ వాళ్ళని కొంచెం డైవర్ట్ చేసి వాళ్ళకి ఇష్టమైనవి ఇలా హెల్దీ ఆప్షన్స్ మనం ఇస్తే వాళ్ళు కూడా బాగా ఇష్టపడి తింటారు. స్కూల్కి లంచ్ బాక్స్తో పాటు స్నాక్స్లోకి ఇవ్వడానికి కూడా బెస్ట్ ఆప్షన్. ఎస్పెషలీ మక్కానా ఈ వింటర్ సీజన్కి బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. అలాగే బోన్ హెల్త్ని కూడా ప్రమోట్ చేస్తుంది. అయితే వ్లాగ్ కంటిన్యూ చేద్దాం, చూస్తూ ఉండండి. వీడియో గురించి ఇంకా మాట్లాడతానని చెప్పాను కదా. పర్టికులర్గా ఆ వీడియోకి, బ్రహ్మముహూర్తం వీడియోకి వచ్చిన ఒక కమెంట్ గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అందులో మీరు ఒక మోటివేషన్గా వ్యూయర్స్ కూడా ఫాలో అవుతారు. డైలీ ఒక వీడియో పోస్ట్ చేయండి, దాన్ని చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి మేము కూడా చేసుకుంటామని మన వ్యూయర్ ఒకరు అంటూ ఉన్నారనమాట. దానికి ఏంటంటే నేను ఆల్మోస్ట్ 100% కాదు 200% రెడీ ఆ ఛాలెంజ్కి. ఆల్మోస్ట్ వీడియోలో చాలా టాపిక్స్ని కవర్ చేస్తాను కదా. ఒక్క ముగ్గు వేయడానికి నాకు 45 మినిట్స్ నుంచి 1 hour పడుతుంది. అది ముగ్గు సైజ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. నా వైపు నుంచి మన వ్యూయర్స్కి ది బెస్ట్ కంటెంట్ ఉంటుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే మీ నుంచి కూడా ఆ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా. ఇవి లేకపోతే నేను ఎంత బెస్ట్ కంటెంట్ని మీకు ఇచ్చినా సరే అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. మీకు ఇందాక చెప్తూ ఉన్నాను కదా, ఖచ్చితంగా సాక్రిఫైజెస్, కాంప్రమైజెస్, అలాగే నా సెల్ఫ్ టైంని మెయిన్గా పక్కన పెట్టి వీడియోస్ చేయాల్సి ఉంటుంది. కమిట్మెంట్తో, అలాగే ఒక డిసిప్లైన్తో మెయిన్గా. బట్ అది నాకు ఇన్ రిటర్న్ అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు, అంత అవుట్పుట్ని ఇవ్వట్లేదంటే నాకు కూడా పెట్టే ఇంట్రెస్ట్ కూడా ఉండదు కదా. సో మీరు చెప్పిన ఛాలెంజ్కి నేను రెడీ, మరి నా ఛాలెంజ్కి మీరు రెడీనా?
ఆ ఛాలెంజ్ ఏంటంటే వీడియోకి మినిమం 3K లైక్స్ మీరు ఇవ్వగలిగితే ఖచ్చితంగా డైలీ ఒక వీడియో మీ ముందుకు వస్తుంది. మరి ఈ ఛాలెంజ్ని మీరే డిసైడ్ చేసుకోండి. అండ్ చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా స్వామి అమ్మవారిని ప్రార్థిస్తూ అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.